తెలంగాణలో చాలా ఊర్లల్లా యూరియాల తిప్పలు చిన్నగా లేవల్లా ఓ దిక్కు సీఎం రేవంత్ అన్ననేమో యూరియా కొరత లేదు కొందరు కావాలనే సృష్టిస్తున్నారన్నట్టు చెప్తే వ్యవసాయ మంత్రి ఏమో యూరియా కావాలనే సెంటర్ సర్కార్కు లెటర్ రాస్తున్నాడు. ఇక రైతులేమో గిట్ల గోసవాడుతున్నారు. ఇగో ఈడ బిక్కు బిక్కుమనుకుంటా ఎట్లా కూర్చున్నారో చూసిన రానోళ్ళ రైతులు పాపం ఇక్కడున్నోళ్లను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తోంది. ఇన్ని దినాలు తెల్లారక ముందే యూరియా కోసం సొసైటీల ముంగట పడిగాపులు కాసినోళ్ల ముచ్చట్ల గురించి చెప్పుకున్నాం గాని పాపం వీళ్ళు మాత్రం యూరియా కోసానికి పొద్దటి సంధి రాత్రి దాకా అక్కడనే కూకుండే పరిస్థితి దాపరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిల ఎరువుల కోసం రైతులంతా బారులు తీరిండ్రు. ఓ బత్త అన్న దొరకకపోతదా అని చీకటైనా ఆకలైనా ఇంటికి పోకుండా అక్కడనే ఉండి పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తున్నారు ఎరువుల కోసం. వ్యవసాయం చేసుడే కష్టపడు పంట వేసి ఏం లాభం? ఇప్పుడేమో పొట్టకత్తుంది. ఇప్పుడు ఊరియా ఈ టైం ఆడలు ఈ టైం కుంటారా? వంట ఎప్పుడు చేసుడు తినుడు ఎప్పుడు? ఈ ఎందుకు ఇట్లా చేసుడు? అసలు చేయొద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తేనే ఇంటికి వచ్చింది యూరియా. ఇప్పుడు ఎందుకు వస్తలేదు? అంత కండిషన్ ఎందుకు? దేనికి పెట్టిండు పిటిషన్? వ్యవసాయం చేయొద్దనే పిటిషన్ పెట్టాలి. పిటిషన్ పెట్టాలా, గట్టిగా పెట్టాలా? అన్నిటికీ ఇబ్బంది పెడుతుండు. ఇన్నారు కదా పాపం వాళ్ళ బాధ ఎట్లున్నదో. గింత రాత్రి దాకా యూరియా కోసం మాకేంది గీగోసా? ఇదివరకు కేసీఆర్ ముఖ్యమంత్రి గుండంగా మాకేం తిప్పలు లేకుండే, ఇప్పుడు మాత్రం శానా గోసపడుతున్నామని అంటున్నది ఈ అక్క. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకు వస్తాందని గారానికొచ్చింది. మరిగా పంటలు పండియమంటే వండిస్తాం, లేకుంటే బండు పెట్టుకోనని చెప్తే బీడు పెడతాం. అంతేగాని గిట్ల ఇబ్బంది పెట్టుకునుడు మాత్రం మంచి పద్ధతి కాదని అంటున్నది. బోదిక్కు నాట్లేసిన కానుంచి మందుబత్తాలు దొరకకపోవట్లా పొలాలు ఎట్లా నాట్లేసినామో గట్లనే ఉన్నాయి. ఇటు సర్కారేమో సరిపోయినన్ని ఎరువులు సరఫరా చేస్తలేదు. ఇట్లా అయితే మేం వ్యవసాయం ఎట్లా చేసుడని గరానికొస్తున్నారు రైతులు. మరి వార్త చూసినాకనన్నా సీఎం రేవంత్ అన్న ఎరువులకు తక్లీఫ్ అవుతున్నదని గుర్తిస్తాడో లేదో తెలియదు గాని మరిగా వ్యవసాయ మంత్రి తుమ్మల సారు మీరు సెంట్రల్ సర్కార్ తోని కొట్లాడతారో ఏం చేస్తారో తెలియదు గాని మా రైతులకు మాత్రం తిప్పలు లేకుండా ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతన్నలు.